అందరూ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ప్రారంభమయ్యాక ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల సమరం జరగాల్సింది పోయి రాళ్ల యుద్ధం జరుగుతూ ఉంది. ఈది రౌడీల మాదిరిగా, కొట్లాటల మాదిరిగా రాళ్ల యుద్ధం జరుగుతూ ఉంది. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగిందని చెప్పని ఆయన ఒక రాళ్ల దాడి జరగడం, గుట్లేయడం ఇదే చూపించారు. మరి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన రాళ్ల దాడి జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల సమరంలో ఇటువంటి అనుచిత సందర్భాలని అది ఏ పార్టీ మీద జరిగినప్పుడు కూడా ప్రజాస్వామ్య పార్టీలుగా ఖండిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి, నారా చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన దాడికి భావస్వరూపమైన తేడాలు ఉన్నాయి. కరెక్ట్గా 4 రోజుల క్రితం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అవుతు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి, చాలా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి, నేరుగా జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కలిగినటువంటి అవుతు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో చాలా అనుచితమైన సందర్భాలు జరగబోతూ ఉన్నాయి, అవి రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పని ఆయన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ అవుతు శ్రీధర్ రెడ్డి ఈయనే గతంలో కూడా సుప్రీంకోర్టు ద్వారా ఈయన కూడా సోషల్ మీడియాలో పెట్టినటువంటి అనేక అంశాలపైన శిక్షించబడి ఉన్నాడు. 4 రోజుల క్రితమే ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీసు నిఘా వ్యవస్థలు కానీ ఎందుకు పట్టించుకోలేదు? మరి జరిగిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి జరిగితే 8 గంటల 10 నిమిషాలప్పుడు రాళ్ల దాడి జరిగితే కరెక్ట్గా 8:30 కల్లా ప్లకార్డ్స్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తారు. 20 నిమిషాలు వీళ్ళకి ప్లకార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? 20 నిమిషాలు వీళ్ళు దండా చేయడం కావాల్సినటువంటి సామాగ్రిని ఎవరు సమకూర్చారు? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో గడిచిన 5 సంవత్సరాల కాలంలో నందం సుబ్బయ్య గారిని గొంతు కోస్తే, డాక్టర్ సుధాకర్ గారిని అడీదులో ఇబ్బంది పెడితే, అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తే, ఒక శాసనసభ్యుడు నేరుగా గూండాలను తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వస్తే ఆ రోజున కనబడిన శాంతి పద్ధతులు ఈరోజు ఒక్కసారిగా కనబడతాయా? జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏ రాయి ఎటువైపు నుంచి పడిందనేది, కరెంటు పోయింది, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, జెడ్+ కేటగిరీలో ఉన్న వ్యక్తి, కరెంటు పోతే ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు? అసలు ఆ సమయంలో కరెంటు తీసే పరిస్థితి నిజంగా ఉందా? కరెంటు ఎందుకు పోయింది? ఆ రాయి ఎటువైపు నుంచి వచ్చిందో కూడా ఎవరు తెలియదు. కరెక్ట్గా గడిచిన 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడి ఒక దళిత యువకుడు శీలుని నిన్నటి వరకు కూడా బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేక వీళ్ళు పబ్బం గడుపుకున్నారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఎన్నికల ముందు. మన అదృష్టం ఇంకా ఈ ఎన్నికల ముందు ఎటువంటి హత్యలు ఇంకా జరగల, బహుశా అవి కూడా జరుగుతాయేమో. ఈసారి రాళ్లదాడి జరిగి మళ్ళీ 3 కుట్లేశారు. కోడికత్తికి ఇస్తే 8 కుట్లేశారు, రాళ్లదాడి జరిగితే 3 కుట్లేశారని చెప్పుకుంటా ఉన్నారు. ఈ డ్రామాలు ప్రజలు నమ్మలేదన్న విషయాన్ని గుర్తించి మరో కొత్త డ్రామాకు తెరదీస్తూ వస్తున్నారు. నిన్నటి రోజున మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్లదాడి జరిగింది. ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు ఇమీడియట్లీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అడ్డం పెడితే ఆ రాళ్లదాడి నుంచి రాళ్ళు ఆయన మీద పడకుండా ఆగాయి. పడిన రాయి కూడా గుర్తించారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగితే జన సైనికులు దాడి చేసిన వ్యక్తిని ఇమ్మీడియట్లీ పట్టుకున్నారు. మరి ఈ రాష్ట్రంలో పట్టుకుని పోలీసులు కాదు, జన సైనికులు పట్టుకుని అప్పచెప్పారు. మరి ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 13 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మీద దాడి చేస్తే, మరో ప్రతిపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తే ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నాయి? రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ రోజుల వరకు కూడా ఆ వ్యక్తులు పట్టుకోలేకపోయినా అడుగుతా ఉన్నాం.
గతంలో ఎప్పుడో 33 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గారి మీద ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఆ రోజు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత వ్యవస్థలు లేవు, ఇంత పెద్ద నిఘా సంస్థలు లేవు. కరెక్ట్గా వారం రోజుల్లో శివరాజుతో సహా అందరూ ఫోటోలు బయటపెట్టి పట్టుకోవడం జరిగింది. ఇంత వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా కనీసం నిఘా వ్యవస్థలు ఒక